దీంతో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు, కానీ అంత సినిమా లేదు మన దగ్గర. పోచారం రాజీనామా, రిజైన్ చేసే యోచనలో బాన్సువాడ ఎమ్మెల్యే, వెంటాడుతున్న పార్టీ ఫిరాయింపు భయం, వేటు పడితే రాజకీయ జీవితంలో మచ్చగా మిగులుతుందని ఆందోళన. మరి ఈయన పరిస్థితి ఏందో చూద్దాం. మూడుల అయిన పరిస్థితి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెంటాడుతున్న పార్టీ ఫిరాయింపుల భయం, ఎన్నో పదవులు చేపట్టిన నేతగా ఆ గుర్తింపు, వేటు పడితే రాజకీయ జీవితంలో మచ్చగా మిగులుతుందనే ఆందోళన, ముందే తప్పుకుంటే మేలన్న ఆలోచన, కుటుంబ సభ్యులు స్నేహితుల వద్ద ప్రస్తావన, రిజైన్ చేసే యోజనలో బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నేత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ ఫిరాయింపుల భయం వెంటాడుతుంది. బీఆర్ఎస్లో మంత్రి పదవితో పాటు స్పీకర్గా పనిచేసిన ఆయన ఎమ్మెల్యే పదవి విషయంలో ఆందోళన ఉన్నారన్న చర్చ నడుస్తుంది. ఆయన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు సైతం ఇదే విషయంపై టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారంతో పాటు మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఇటీవల స్పీకర్ ప్రసాద్ కుమార్ సంబంధించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఇప్పటికే పలువురిని విచారించారు. మిగతా వారిని విచారించేందుకు మరో 2 నెలలు గడువు కోరారు. ఈ నేపథ్యంలోనే పోచారం తనపై వేటు పడే అవకాశం ఉండడంతో అంతకు ముందే రాజీనామా చేయాలనే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వేటు పడనుందా? ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం స్పీకర్ సుప్రీంకోర్టును తాజాగా మరో 2 నెలల సమయం కోరారు. దీంతో త్వరలో ఎమ్మెల్యేలపై వేటు పడనుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రెస్ మీట్లో మాట్లాడిన పోచారం తాను నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, పార్టీ మారలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అంతా అర్ధాంతరంగా ఆగిపోకూడదనే సీఎంను కలిసి నిధులు అడిగానని ఆయన కూడా భారీగానే మంజూరు చేసి సహకరిస్తామని పోచారం చెప్పుకొచ్చారు. తప్పు చేసినట్లయితే తనను చెప్పుతో కొట్టాలని సంచలన వాక్యాలు. చెప్పుతో కొట్టాల్సిందే మిమ్మల్ని. నియోజకవర్గ అభివృద్ధి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏడవన్నావు. ఎందుకు అభివృద్ధి చేయలే? మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ఏడవన్నావు, ఏ దొడ్లవన్నావు? నీ దగ్గరికి నీ మంత్రి పదవి కన్నా ఎక్కువదా అభివృద్ధి? నీ స్పీకర్ పదవి కన్నా ఎక్కువదా అభివృద్ధి? ఏ చెప్పుతో కొట్టాలా నిన్ను? అరే కొంచెమన్నా సోయిండి మాట్లాడుతున్నారా మీరు? మంత్రిగా ఉన్నప్పుడే నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని దద్దమ్మవు నువ్వు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది కాబట్టి నేను కండువ కప్పుకునేవాడి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు, శరం, లజ్జ. మాయని మచ్చగా మిగులుతుందని ఇన్నేళ్ల పాటు మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన పోచారం ఎన్నో ఉన్నత పదవుల్లో పనిచేసి ప్రజల మెప్పు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని కీలకంగా వ్యవహరించారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన తన రాజకీయ జీవితం చివరి అంకంలో అనర్థ వేటుపడి పదవి పోతే అది మాయని మచ్చగా మిగిలిపోతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తన కొడుకులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద చర్చించినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ప్రముఖ హైకోర్టు న్యాయవాదులతో కూడా తాజా పరిస్థితిలో చర్చించినట్లు టాక్ వినిపిస్తుంది. ఈయన పైన వేయండి, ఫస్ట్ ఈయన పైన వేసి పడేయండి. ఒక స్పీకర్కు ఏమేమి ఉండాలో అన్ని కోణాలలో బీఆర్ఎస్ పార్టీ నాకు ఇచ్చింది. మంత్రిని చేసింది, స్పీకర్ని చేసింది. ఏం చేస్తుందే పార్టీ? ఇంకా ఒక మనిషిని ఏం చేస్తుంది అంటున్నాం. పార్టీని నమ్ముకుంటే పార్టీ అన్ని పదవులు ఇచ్చింది కదా. తీరా పార్టీ అధికారం కోల్పోవడంతోనే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు నువ్వే అనుభవించి మళ్ళీ కాంగ్రెస్లో దూకితీవి. ఏ చెప్పుతో కొడతారు నిన్ను? ఇంకా ఏ చెప్పుతో కొట్టుమన్నావు? ఇంకా చెప్పుతో కొట్టుమన్నా అని చెప్తుండు. కొట్టండి మరి బాన్సువాడ ప్రజలు, బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి కొట్టండి ఒకసారి, పోతే బుద్ధి వస్తుంది. ఇటువంటి వాళ్ళను చేయాల్సిందే తెలుసా? ఇది పోచారం గారి కథ. మావోయిస్టులు ఆయుధాలు లొంగి వీడిపోండి, సాయుధ పోరాటం ప్రజలకు దూరమైంది. విషయం తెలిసిన కేంద్ర కమిటీ మొండితనం. నా మాదిరి లొంగిపోయిన వారిని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే నన్ను సంప్రదించండి అంటున్నారు మాజీ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాలరావు. సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోవాలని మాజీ మావోయిస్టు మల్లోజుల
వేణుగోపాల్ ఆలియాస్ భూపతి కోరారు. ఇటీవల 60 మంది క్యాడర్ సభ్యులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ముందు సరెండర్ అయిన ఆయన కామ్రేడ్స్ అంతా జనజీవన స్రవంతిలో చేరి ప్రజలతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గడ్చిరోలి పోలీసులు విడుదల చేసిన